జగన్నాథాయ నమః. మనకి జూలై రాగానే ముందుగా గుర్తొచ్చేది పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మిస్ లిటిల్ ల్యాంప్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసా. పూరిలో రథయాత్ర అయితే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోతుంది. అదైతే అందరికీ తెలిసిందే. కానీ అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఎక్కడికి చూడాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికన్నా ముందు మీ మిస్ లిటిల్ ల్యాంప్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే కదండి నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి వ్లాగ్స్ చేయటానికి. ఈ వ్లాగ్ మొత్తంలో మీరు చూడాల్సింది జగన్నాథ స్వామి ఆలయం హైదరాబాద్లో ఎక్కడుంది, ఒకవేళ ఉంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, అలాగే రథయాత్ర ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనే విశేషాలన్నీ ఈ వ్లాగ్లో మీకు మొత్తం చెప్పేస్తా. ఇంకెందుకు లేట్, మరి లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. హైదరాబాద్లో జగన్నాథ స్వామి ఆలయం అయితే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉందండి. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి టిఆర్ఎస్ భవన్. మీరు ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకోవాలి అనుకుంటే బస్ లేదా మెట్రో ద్వారా మనం వెళ్ళొచ్చు. బస్ వచ్చేసరికి 47L లేదా 127K లేదా V. ఇంకా మెట్రో వచ్చేసరికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ర్యాపిడో అయితే అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు అనమాట. టెంపుల్ టైమింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ షో చేస్తున్నా. మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ 5 to 9 అయితే ఉంటుందండి. అలాగే హిస్టరీ వచ్చేసరికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి ఇది పూర్తి రెప్లికా. 2009లో హైదరాబాద్లో ఒడిస్సా కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ టెంపుల్కి అయితే 2 ఎంట్రన్సెస్ అయితే వస్తాయి మనకి. ఫస్ట్ వచ్చే ఎంట్రన్సెస్ మీరు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే లైక్ ర్యాపిడో, ఆటో, మెయిన్ రోడ్కి అనుసరించి ఉన్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఆపుతారు. అలాగే బ్యాక్ సైడ్కి ఆపోజిట్లో ఇంకొక పెద్ద మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది. మనం ఎక్కడి నుంచైనా రావచ్చు. బట్ బ్యాక్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ ద్వారా వెళ్తే మనకి కాలు కడుక్కోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. నేను నా ఫ్రెండ్ అయితే లాస్ట్ ఫ్రైడే అంటే సంకష్ట చతుర్థి రోజు ఈ టెంపుల్ని దేవుడి దర్శనం కోసం అయితే వచ్చా. బట్ ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్ అవ్వడం వల్ల రథయాత్ర గురించి కూడా చెప్పొచ్చు అని నేను ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నా. ఈ టెంపుల్లో జగన్నాథ స్వామి టెంపుల్తో పాటు మరొక 5 చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు, హనుమాన్, అలాగే నవగ్రహాల కోసం చిన్న చిన్న టెంపుల్స్ని కేటాయించారనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఒరిజినల్ టెంపుల్ అయిన పూరిలో జగన్నాథ స్వామి వారిది ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. రెడ్ కలర్ కోసం శాండ్ స్టోన్ అయితే యూజ్ చేశారు. 600 టన్స్ శాండ్ స్టోన్ అయితే టెంపుల్ నిర్మాణం కోసం ఒడిస్సా నుండి తెప్పించారు. ఒరిజినల్ జగన్నాథ స్వామి టెంపుల్కి రెప్లికా అవ్వటం వల్ల అక్కడ పాటించే అన్ని నియమాలు కూడా ఇక్కడ పాటిస్తారు. ముఖ్యంగా స్పెషల్ అకేషన్స్ అయిన రథయాత్ర, స్నానయాత్ర, బహుదయాత్రలు వంటివి చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే వేలాది భక్తులు వస్తారన్నమాట జగన్నాథుడి దర్శనం కోసం. మీరు గనక దేవుడి దర్శనం కోసం రావాలి అని అనుకుంటే వీకెండ్స్లో అయితే తప్పకుండా రండి. అది ఈవినింగ్ పూట మంచిగా లైటింగ్స్తో అయితే గుడి అంతా కలకళ్ళాడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే గర్భగుడి వరకు వీడియో తీశాను. లోపల దేవుడి దగ్గర అయితే వీడియోలు తీయకూడదు, నో ఫోటోగ్రఫీ అని చెప్పి చిన్న టెంపుల్స్ దగ్గర కూడా చాలా దగ్గర చూపిస్తారు. పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు అంటే ఆషాఢ మాసం 2వ రోజు నుంచి జగన్నాథ స్వామి తన అన్న బలరాముడు మరియు తన చెల్లెలు సుభద్రాదేవితో పాటు 9 రోజులు రథయాత్ర చేస్తారన్నమాట. మరి ఈ రథయాత్ర ఎందుకు చేస్తారో తెలుసా మీకు? పూర్వం ఇంద్రజమునుడు అనే రాజు పూరి ఆలయాన్ని మొట్టమొదట కట్టించారన్నమాట. ఆయన భక్తికి మెచ్చి ఆ హరియే వరము కోరుకోమని అన్నాడు. అప్పుడు ఆ రాజు, స్వామి నీ దర్శనమే మహాభాగ్యము,
కానీ నాది ఒక చిన్న కోరిక, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయమని అడుగుతాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకి మధ్య ఉండకూడదని ఆ రాజు కోరారు. ఆ రాజు భార్య పేరే గుండీచ. ఆమె బాధతో రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు, అమ్మ నేను నా అన్న చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉంటాం, నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ఆ గుండీచాదేవికి ప్రసాదిస్తారు. అందుకు ప్రతి సంవత్సరం జగన్నాథ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి రథం మీద గుండీచా ఆలయంకి వెళ్ళి ఆమె చేసిన వంటలను తిని ఆమెను సంతోషపరిచి వచ్చేస్తారన్నమాట. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథ స్వామి. అందుచేత ఈ రథం లాగిన భక్తులందరికీ మోక్షం పొందుతాదని నమ్మకం అన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసరికి టెంపుల్ వాల్స్ మీద లోపల ఇంకా బయట కూడా శ్రీ కృష్ణలీలలన్నీ మనకి చాలా బాగా కనిపించేలాగా 3D పిక్చర్స్ అయితే పెట్టారు. చాలా చక్కగా ఉన్నాయి. మీరు ఇవన్నీ బాగా చూడాలి అంటే మాత్రం ఈవినింగ్ టైం ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ చాలా ఎండగా ఉంటుంది కాబట్టి కింద గ్రనైట్ స్టోన్ వల్ల ఎక్కువసేపు నడలేము. ఇలా అయితే చాలా చక్కగా నా దర్శనం అయితే పూర్తయిందండి జగన్నాథ స్వామి వారిది. రథయాత్ర కన్నా ముందు మీకు ఈ వ్లాగ్ కనిపిస్తే ఖచ్చితంగా పూరి జగన్నాథ స్వామికి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ చిన్న చిట్టోడు అయితే నాకు దొరికాడు ఇక్కడ. కొంచెం సేపు వీడితో అయితే నేను ఆడుకున్నా, వాడిని వదిలి వెళ్ళాలనిపించలేదు నాకు. టెంపుల్ లోపల మొత్తం చూసేశాక బయట చూస్తే మనకి ఇక్కడ భగవద్గీత అని చూపిస్తారండి. గీతలో ఉన్న ప్రతిదీ చాలా చక్కగా ఉంది. ఇక్కడైతే నేను కొన్ని పేజెస్ని అయితే మీకు చూపిస్తాను. అలాగే ఆ పక్కన చిన్ని లిటిల్ రథం మీద చిన్నగా బలరాముడు, సుభద్రాదేవి, కృష్ణుడు అయితే ఉన్నారు కదండి. చాలా చక్కగా ఉంది ఈ రథం అయితే. ఇంతటితో నా వ్లాగ్ అయితే పూర్తయిపోయింది. మీకైతే నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అని అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్గా అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ఓం జగన్నాథాయ నమః అని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.